Dear students, good morning. Last class we have completed the chapter nervous system. Ivala will say an important topic 9 quadrants of abdomen. సో మాకు తెలిసింది ఏంటంటే ట్రంక్ అంటాం. ట్రంక్ అంటే మనం మొండెం హెడ్ కింద ఉండే ప్రాంతం. సో ట్రంక్ అనేది మనకు ఇట్ ఇస్ డివైడెడ్ 2 పార్ట్స్. రెండు బాగా డివైడ్ అవుతుంది. ఒకటేమో ఛాతీ అంటాము, థొరాక్స్. రెండవది అబ్డామిన్, ఉదరం. థొరాక్స్ అండ్ అబ్డామిన్ మధ్యలో ఒక డోమ్ ఆకారంలో మజిల్ ఉంటుంది. డయాఫ్రమ్ అంటాం దాన్ని, తెలుగులో అయితే విభాజకము అంటాం. సో ఆ డయాఫ్రమ్ కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని ఏమంటాం మనము అబ్డామిన్ అంటాం. సో ఈ అబ్డామిన్ అనేది మనకు చదువుకోవడానికి మన కన్వీనియన్స్ కొరకు ఆ అబ్డామిన్ మొత్తం మనము 9 పార్ట్స్గా విభజిస్తాం. వి డివైడ్ ఇట్ ఇంటూ 9 పార్ట్స్. వాటిని ఏమంటాం మనము 9 క్వాడ్రంట్స్ ఆఫ్ అబ్డామిన్ అంటాం. సో అవి ఏవేవో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద 9 quadrants of abdomen. ఇక్కడ వి హ్యావ్ అంబలికస్, బొడ్డు ఉంటుంది, దాని చుట్టూ వి హ్యావ్ 9 పార్ట్స్ ఉంటాయి. అవేవో చూద్దాం. ఏవేవి? ఫస్ట్ పైన ఛాతీకి ఎగ్జాక్ట్లీ క్రింది ప్రాంతంలో మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటాం మనం ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్. దానికి రైట్ సైడ్ ఉన్న ప్రాంతాన్ని ఏమంటాం మనము హైపోకాండ్రియం అంటాం. ఈ పక్కన కూడా హైపోకాండ్రియం అంటాం. సో రైట్ సైడ్ కాబట్టి దీన్ని ఏమంటాం మనము రైట్ హైపోకాండ్రియం. ఛాతీకి క్రింది వైపు కుడివైపు దీన్ని ఏమంటాం మనము రైట్ హైపోకాండ్రియం అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ హైపోకాండ్రియం. ఓకే, తర్వాత అంబలికస్ ఉన్న ప్రాంతం కాబట్టి, బొడ్డు ప్రాంతం కాబట్టి దీన్ని ఏమంటాం మనం అంబలికల్ రీజియన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అంబలికల్ రీజియన్. దానికి ఇరువైపున ప్లేస్ని ఏమంటాం మనము లంబార్ రీజియన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ లంబార్ రీజియన్. కుడిపక్క కాబట్టి ఏమంటాం రైట్ లంబార్ రీజియన్. దిస్ ఈజ్ లెఫ్ట్ లంబార్ రీజియన్. బొడ్డుకి క్రింది ప్రాంతంలో పొత్తికడుపు ప్రాంతం అంటాం కదా, ఆ ప్లేస్ని ఏమంటాం మనము హైపోగ్యాస్ట్రియం. వి కాల్ ఇట్ యాజ్ హైపోగ్యాస్ట్రియం, లేదా ఇంకో పేరు ఏం పేరు సుప్రా ప్యూబిక్ రీజియన్ అంటాం. ఆల్సో కాల్డ్ యాజ్ సుప్రా ప్యూబిక్ రీజియన్ ఆర్ హైపోగ్యాస్ట్రియం. దానికి 2 సైడ్స్ ఇరువైపులో ఉన్న ప్లేస్ని ఏమంటాం మనము ఈలియాక్ రీజియన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఈలియాక్ రీజియన్. దానికి కుడిపక్క దాన్ని ఏమంటాము రైట్ ఈలియాక్ రీజియన్, లెఫ్ట్ దాన్ని ఏమంటాం లెఫ్ట్ ఈలియాక్ రీజియన్. ఇట్లా మనకు మొత్తం అబ్డామిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 9 పార్ట్స్. ఎపిగాస్ట్రిక్ రీజియన్, రైట్ హైపోకాండ్రియం, లెఫ్ట్ హైపోకాండ్రియం, అంబలికల్ రీజియన్, రైట్ లంబార్ రీజియన్, లెఫ్ట్ లంబార్ రీజియన్, హైపోగాస్ట్రియం లేదంటే సుప్రా ప్యూబిక్ రీజియన్, రైట్ ఈలియాక్ రీజియన్ అండ్ లెఫ్ట్ ఈలియాక్ రీజియన్. సో ఈ రీజియన్స్లో ఒక్కొక్క రీజియన్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏమిటో తెలుసుకుందాం మనం. సో వాట్ ఆర్ ఆల్ ద ఆర్గాన్స్ present in each quadrant of abdomen? Okay, first if you go for the so if you see the areas, ఫస్ట్ పై ప్రాంతం దీన్ని ఏమంటాం మనం ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగాస్ట్రిక్ రీజియన్. దీంట్లో ఉండే ఆర్గాన్స్ ఏమిటి? యూ కెన్ సీ హియర్ liver is there. We can see liver here, stomach, దానికి వెనకాల we have part of spleen, తర్వాత part of duodenum, తర్వాత adrenal glands అంటే గ్లాండ్స్ ప్రజెంట్ అపాన్ ద కిడ్నీ పైన ఉన్నటువంటి గ్లాండ్స్ అనమాట. దాంతోపాటు we have also pancreas. ఇవన్నీ కూడా ఉంటాయి దేంట్లో ఎపిగాస్ట్రిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవేవి స్టమక్, లివర్, స్ప్లీన్, డియోడినమ్, adrenal glands and
ప్యాంక్రియాస్. వెరాజ్ రైట్ హైపోకాండ్రిక్ రీజియన్లో ఈ ప్రాంతంలో ఏముంటాయి, లివర్ ఉంటుంది కొంత భాగము, వెనుక వైపు వీ కెన్ సీ కిడ్నీస్ దేర్, గాల్ బ్లాడర్ ఉంది, దాంతోపాటు లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా కంప్లీట్ ఉన్న రైట్ హైపోకాండ్రిక్ రీజియన్. వెరాజ్ ఇన్ ద లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజియన్, దీంట్లో మనకి ఏముంటాయి, లివర్ యొక్క టిప్ ఇక్కడ దాకా వస్తుంది, స్టమక్ కొంచెం ప్రాంతం ఉంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, వెనుక వైపు వీ హ్యావ్ లెఫ్ట్ కిడ్నీ, స్టమక్కి పై ప్రాంతం వీ కెన్ సీ హియర్ దెర్ ఇస్ స్ప్లీన్ అండ్ ఆల్సో లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ కమ్స్ అండర్ లెఫ్ట్ హైపోకాండ్రియాక్ రీజియన్. కమింగ్ టు ద మిడిల్ వన్, అంబలికల్ రీజియన్, దీంట్లో వచ్చే ప్రాంతాలు ఏవేమంటే ఫస్ట్ ఈజ్ ద డియోడ్నమ్, ఈ నుంచి వస్తుంది డియోడ్నమ్ కిందకి, డియోడ్నమ్, స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత ట్రాన్స్వర్స్ కొలాన్, ఇవన్నీ కమ్స్ అండర్ ద అంబలికల్ రీజియన్. తర్వాత కమింగ్ టు ద రైట్ లంబార్ రీజియన్, దీంట్లో వచ్చేవేవేవి అంటే వన్ ఈజ్ ద అసెండింగ్ కొలాన్ ఇస్ గోయింగ్ అప్వర్డ్స్, పైకి పోయేది కాబట్టి ఏమంటాం అసెండింగ్ కొలాన్, స్మాల్ ఇంటెస్టైన్, బ్యాక్ వీ కెన్ సీ కిడ్నీ ఇస్ దేర్, ఇది రైట్ లంబార్ రీజియన్లో వచ్చే ఆర్గాన్స్. వెరాజ్ ఇన్ ద లెఫ్ట్ లంబార్ రీజియన్లో మనకి ఏమొస్తాయంటే డిసెండింగ్ కొలాన్ ఉంటుంది, వెనుకుంది ఇక్కడ డిసెండింగ్ కొలాన్, స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత ఎడమ పక్క ఉన్నటువంటి కిడ్నీ కూడా ఉంటుంది ఇన్ ద లెఫ్ట్ లంబార్ రీజియన్. ఇన్ ద హైపోగ్యాస్ట్రిక్ రీజియన్ లేదా సూప్రా ప్యూబిక్ రీజియన్, దీంట్లో ఏముంటాయి, వీ కెన్ సీ బ్లాడర్ ఇస్ దేర్, తర్వాత సిగ్మాయిడ్ కొలాన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, దాంతోపాటు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఏంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నమాట. ఉదాహరణకి ఫీమేల్స్లో అయితే గర్భాశయము, అండాశయము, అన్నాళం ఉంటుంది, మగవారిలో అయితే పురుషనాళము ఉంటుందన్నమాట. ఏది ఇన్ ద హైపోగ్యాస్ట్రిక్ రీజియన్. తర్వాత ఇన్ ద ఈలియాక్ రీజియన్, ఏ ప్రాంతంలో రైట్ సైడ్ రైట్ ఈలియాక్ రీజియన్, గమనించండి ఇక్కడ ఒక బోన్ ఉంది, కెన్ సీ హియర్ ఏ బోన్, ఈ బోన్ ఏమంటాం మనము ఈలియం అంటాం, దిస్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈలియం. సో ఈలియం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి దీన్ని ఏమంటాం మనము ఈలియాక్ రీజియన్ అంటాం. కుడిపక్క కాబట్టి ఏమన్నాం రైట్ ఈలియాక్ రీజియన్ అన్నాం. సో దీంట్లో వచ్చే ఆర్గాన్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటేమో వీ కెన్ సీ హియర్ అపెండిక్స్, ఏముంటుంది అపెండిక్స్ ఉంటుంది, దాంతోపాటు ఫస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు యొక్క మొదటి భాగం, దీన్ని ఏమంటాం మనం సీకం ఉంటుంది, కొంచెం అసెండింగ్ కొలాన్ ఉంటుంది, దాంతోపాటు కొంచెం ప్రాంతము స్మాల్ ఇంటెస్టైన్ కూడా ఉంటుందన్నమాట ఇన్ ద రైట్ ఈలియాక్ రీజియన్. వెరాజ్ ఇన్ ద లెఫ్ట్ ఈలియాక్ రీజియన్ ఏమేముంటాయి, వీ కెన్ సీ హియర్ సిగ్మాయిడ్ కొలాన్ ఉంటుంది, తర్వాత డిసెండింగ్ కొలాన్ ఉంటుంది, దాంతోపాటు స్మాల్ ఇంటెస్టైన్ కూడా ఉంటుంది. జనరల్లీ అపెండిక్స్ అనేది ఉంది కదా, అపెండిక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు అపెండిసైటిస్ అంటాం, అలా వచ్చినప్పుడు నొప్పి ఎక్కడ ఉంటుంది మనకు మామూలుగా, అపెండిక్స్ ఎక్కడ ఉంది ఇన్ ద రైట్ ఈలియాక్ రీజియన్ కాబట్టి ఈ రీజియన్లో కనుక పెయిన్ వస్తే అది ఏం కావచ్చు, మ్యాక్సిమము అపెండిసైటిస్ అనేది కావచ్చు అనమాట. ఇట్లా వీ హ్యావ్ 9 క్వాడ్రన్స్ ఆఫ్ అబ్డామిన్, ఏవేవి ఒకటేమో ఎపిగాస్ట్రిక్ రీజియన్, తర్వాత రైట్ హైపోకాండ్రిక్ రీజియన్, లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజియన్, తర్వాత అంబలికల్ రీజియన్, రైట్ లంబార్ రీజియన్ అండ్ లెఫ్ట్ లంబార్ రీజియన్, తర్వాత హైపోగాస్ట్రిక్ రీజియన్ ఆర్ సుప్రా ప్యూబిక్ రీజియన్, తర్వాత రైట్ ఈలియాక్ రీజియన్ అండ్ లెఫ్ట్ ఈలియాక్ రీజియన్. ఇట్లా మనకు మొత్తము వీ హ్యావ్ 9 పార్ట్స్ ఆఫ్ ది అబ్డామిన్. సో సపోజ్ హాస్పిటల్లో పేషెంట్కి వెళ్ళినప్పుడు పెయిన్ ఇన్ ద అబ్డామిన్ వచ్చింది అనుకుందాం కేసు, ఏముంది పెయిన్ ఇన్ ద అబ్డామిన్, మీరు అప్పుడు ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో పెయిన్ గుర్తించి ఆ కేసు చుట్టూ రాయాలన్నమాట. ఏమని పెయిన్ ఇన్ ద ఎపిగాస్ట్రియం అనో, పెయిన్ ఇన్ ద అంబలికల్ రీజియన్ అనో, పెయిన్ ఇన్ ద రైట్ ఈలియాక్ రీజియన్, అట్లా ఎగ్జాక్ట్లీ పాయింట్ ఎక్కడ ఉందో గుర్తించి పెయిన్ను ఆ ప్రాంతాన్ని మెన్షన్ చేయాలి, కానీ గుడ్డిగా పెయిన్ ఇన్ ద అబ్డామిన్ అని రాయకూడదు అనమాట. ఓకే, సో ఆ పెయిన్ ఎక్కడ ఉందో ఆ రీజియన్ పేరు బట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఆ రీజియన్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవో గుర్తిస్తాం కాబట్టి ఏమై ఉంటుందో మనకు ఒక అంచనా వేయడానికి వీలవుతుంది అన్నమాట. ఇవి 9 క్వాడ్రన్స్ ఆఫ్ అబ్డామిన్.
తర్వాత విల్ గో ఫర్ ద న్యూ చాప్టర్, అదేది అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ functions to remove waste from the human body, the bodily process of discharging waste. సో ఈ వ్యవస్థ ఏం పని చేస్తుంది అంటే ఫంక్షన్ ఏం చేస్తుంది ఇక్కడ, టు రిమూవ్ ద వేస్ట్ ఫ్రమ్ ది హ్యూమన్ బాడీ, బాడీలోంచి వ్యర్థ పదార్థాలను బయటికి తీసేస్తుంది అన్నమాట. ప్రాసెస్ ఆఫ్ డిశ్చార్జింగ్ వేస్ట్, వ్యర్థాలను వెలుపలికి విసర్జించేటువంటి వ్యవస్థ. కాబట్టి ఏమంటాం మనం, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఈ సిస్టంలో మనకు వచ్చేటువంటి ఆర్గాన్స్ ఏమేమి ఉంటాయంటే కిడ్నీస్ ఉంటాయి, లంగ్స్ ఉంటాయి, స్కిన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి అన్నమాట. సో ఒక్కోదానికి మనం చూద్దాం సింపుల్గా. సో దీంట్లో మనకు వచ్చేవి ఏవేవంటే ఫస్ట్ వన్ లంగ్స్ ఉంటాయి, స్కిన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, లివర్ అండ్ యూరినరీ సిస్టమ్. సో విల్ సీ అబౌట్ ఈచ్ ఇన్ బ్రీఫ్. లంగ్స్ ఏం చేస్తాయి, దే ఫిల్టర్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద బ్లడ్లో ఉత్పత్తి అయినటువంటి చెడు రక్తంలో ఉన్నటువంటి CO2ని తీసుకొని వెలుపలికి విసర్జింప చేస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్క్రీటింగ్ ద CO2. కాబట్టి లంగ్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. రెండవది ఏంది, స్కిన్. అదేం చేస్తుంది, ఎక్స్క్రీట్స్ స్వెట్ త్రూ ద స్వెట్ గ్లాండ్స్ త్రూ అవుట్ ది బాడీ. సో బాడీ మొత్తం ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్స్, తెలుగులో ఏమంటాం మనం, శ్వేత గ్రంథులు, వాటి ద్వారా చెమటను బయటకి విసర్జింపచేస్తుంది అన్నమాట. దిస్ హెల్ప్స్ టు రిమూవ్ అడిషనల్ వేస్ట్. కొన్ని ఇంకా వ్యర్థ పదార్థాలు వేరే ఎక్స్ట్రా ఉంటాయి, ఏవేవి, ఎక్సెస్ యూరిన్. తర్వాత హెల్ప్స్ టు కీప్ ద బాడీ కూల్ వెన్ ఇట్ ఈస్ వార్మ్. వాతావరణంలో ఎక్కువ వేడి ఉంటే కనుక స్కిన్లోంచి చెమట పోయి తద్వారా శరీరంలోంచి హీట్ కూలిపోయి కూల్గా ఉంచేటట్టు చేస్తుంది అన్నమాట. ఇది స్కిన్. నెక్స్ట్ వన్, లార్జ్ ఇంటెస్టైన్. దిస్ కలెక్ట్స్ ద వేస్ట్ ఫ్రమ్ ద త్రూ అవుట్ ది బాడీ. శరీరంలోంచి వ్యర్థాన్ని తీసుకుంటుంది. ముఖ్యంగా ఎక్కడ అంటే ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ఎనీ రిమైనింగ్ యూజబుల్ వాటర్ అండ్ దెన్ రిమూవ్స్ సాలిడ్ వేస్ట్. సో చిన్న ప్రేగుల్లోంచి ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఆహారం జీర్ణమైనాక కిందికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లోంచి అవసరమైనటువంటి వాటర్ను గ్రహించేసి ఇట్ గోయింగ్ టు టేక్ ద వాటర్ను గ్రహించేసి మిగతా వ్యర్థ పదార్థాన్ని సాలిడ్గా ఘన పదార్థంగా మార్చేసి వెలుపలికి విసర్జింపజేస్తుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ ద ఎక్స్క్రీషన్. నెక్స్ట్ వన్, లివర్. ఇదేంది, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ది బాడీ. మన బాడీలో వీ హ్యావ్ మెనీ గ్లాండ్స్ ఉంటాయి. వీ హ్యావ్ సలైవరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, అట్లా ఎన్నో గ్లాండ్స్లో నుంచి ద మోస్ట్ బిగ్గెస్ట్, ద లార్జెస్ట్ గ్లాండ్ ఏది అంటే లివర్. ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు డీటాక్సిఫై అండ్ బ్రేక్ డౌన్ ద కెమికల్స్. ఏం చేస్తుంది, అది కెమికల్స్ని బ్రేక్ చేసి వెలుపలికి విసర్జింప చేస్తుంది. ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ వాట్, బైల్ లేదా పైత్రసం. దిస్ ఈజ్ ద రీజన్ ఏమవుతుంది, కలర్ ఆఫ్ ద యూరిన్ అండ్ స్టూల్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్ అన్నమాట. ఇది ఫంక్షన్ ఆఫ్ లివర్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్ ఏంది, యూరినరీ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ ద సిస్టమ్ ఫర్ ద యూరిన్. వీ హ్యావ్ హియర్ 2 kidneys and 2 ureters and a bladder, urinary bladder and urethra. These all come under the system, urinary system. Okay, it consists of ఏమన్నా మనము structures, kidneys, ureters, bladder and the urethra. See clear here, we have 2 kidneys over here and 2 ureters coming towards the urinary bladder and lastly going out through urethra అన్నమాట. సో ఓవరాల్లీ ఫంక్షన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఏది, ఫంక్షన్స్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ ఏం చేస్తున్నది, ఇన్ బ్రీఫ్ ఏముంటుంది, ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్
ionic composition, regulation of blood pH, production of hormones, regulation of the BP, blood pressure, regulation of the volume of the blood, maintenance of blood osmolality, and lastly regulation of the blood glucose level. ఎలా ఉంటుందో మనము ఒక్కొక్కటి ఇన్ బ్రీఫ్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్క్రీషన్ ఆఫ్ ద వేస్ట్ అండ్ అదర్ ఫారెన్ సబ్స్టాన్సెస్. ఎట్లా? బై ఫార్మింగ్ యూరిన్. ఎట్లా? యూరిన్ ఏర్పడడం ద్వారా ఏమవుతుంది? కిడ్నీ హెల్ప్స్ ఇన్ ద ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ సబ్స్టాన్సెస్. ఎటువంటివి అంటే దట్ హ్యావ్ నో యూజ్ ఇన్ ద బాడీ. మన బాడీలోది ఎటువంటి యూజ్ లేదు, వాటిని బయటికి పంపించేస్తుంది. ఎట్లా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. సమ్ వేస్ట్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ రిజల్ట్ ఫ్రమ్ ద మెటబాలిక్ రియాక్షన్స్ ఆఫ్ ది బాడీ. మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం వల్ల వీ కెన్ గెట్ సమ్ వేస్ట్ మెటీరియల్ అన్నమాట, విచ్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద యూరిన్. ఏవేవి? అమోనియా అండ్ యూరియా. ఎవరి వల్ల? బై ద డైజెషన్ ఆఫ్ అమినో యాసిడ్స్, ప్రోటీన్స్. తర్వాత హిమోగ్లోబిన్ అనేది కెటబాలిజం అయినప్పుడు వెన్ ఇట్స్ గోయింగ్ టు గెట్ డివైడెడ్ ఇంటూ, అంటే ఆర్బీసీ అనేది, రెడ్ బ్లడ్ సెల్ అనేది దాని యొక్క లైఫ్ టైం ఎంత? సాధారణంగా 21 days అయిన తర్వాత ఏమవుతుంది? వాటి యొక్క టైం అయిపోయింది కాబట్టి ఆర్బీసీ ఈజ్ గెట్టింగ్ బ్రోకెన్ డౌన్. అది కట్ అయిపోతుంది, విరిగిపోతుంది, ఇటు పగిలిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఏమవుతుంది? ఇట్స్ గోయింగ్ టు గెట్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఇస్ ద హీమ్, అదర్ ఇస్ ద గ్లోబిన్. సో హీమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద లివర్. రెస్ట్ ఈజ్ ఇన్ గ్లోబిన్ ఆర్ గ్లోబులిన్. అదేమైంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బిలిరుబిన్. ఓకే, సో ఆఫ్టర్ గ్లోబిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బిలిరుబిన్, దట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద యూరిన్ అనమాట. ఇది ఒక ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్. నెక్స్ట్ వన్ ఏంది? మజిల్ ఫైబర్స్లో వెన్ వి డూ ఎక్సర్సైజెస్, సో అప్పుడు ఏమవుతుంది? ద కెమికల్ కాల్డ్ యాజ్ క్రియాటినిన్ ఫాస్ఫేట్, ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ క్రియాటినిన్. లాస్ట్లీ న్యూక్లియిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, డిఎన్ఏ ఆర్ఎన్ఏలో, వాటి కెటబాలిజం వల్ల ఏమవుతుంది? వి గెట్ waste product called as uric acid. So in the urine we get ammonia, urea, bilirubin, creatinine and uric acid. So in the form of urine మనకి ఏం మొత్తం వీటికి we get ammonia, urea, bilirubin, creatinine and uric acid. ఓకే, దాంతోపాటు కొన్ని వ్యర్థ పదార్థాలు ఎట్లుంటాయంటే బికాజ్ ఆఫ్ అవర్ ఫుడ్ కావచ్చు, బికాజ్ ఆఫ్ అవర్ డ్రగ్స్ కావచ్చు, అవి కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అయానిక్ కంపోజిషన్ అండ్ పిహెచ్. ఎట్లా చేస్తుంది? అది కిడ్నీస్ గోయింగ్ టు రిమూవ్ ఎక్సెస్ యాసిడ్ అయాన్స్ లేదా బేస్ అయాన్స్. ఏవేవి? ఎదర్ హైడ్రోజన్ అయాన్స్ ఆర్ బై కార్బోనేట్ అయాన్స్. దానివల్ల ఏమవుతుంది? అయాన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది, తద్వారా పిహెచ్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ ఆస్మోలారిటీ బై సపరేట్లీ regulating loss of water and loss of solutes in the urine. The kidneys maintain a relatively constant blood osmolarity close to 3000 million moles per second. ఇక్కడ చేస్తున్నది కంటిన్యూగా వాటర్ అనేది బయటికి కోల్పోవడం వల్ల ఏమవుతుంది? బాడీ యొక్క బ్లడ్లోని ఆస్మాలిటీ లేదా ఆస్మోసిస్ అనేటువంటి ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంది? గ్లూకోజ్ లెవెల్ అన్నమాట. బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్ ఏమవుతుంది? ఇక్కడ లివర్ లాగానే కిడ్నీస్ కూడా ఏం చేస్తాయంటే దే యూజ్ అమినో యాసిడ్స్, గ్లూటామిన్. ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ అమినో యాసిడ్ గ్లూటామిన్. ఎందుకు? ఫర్ ద గ్లూకోనియోజెనసిస్. అంటే ఏంది?
నియో అంటే కొత్తగా జెనెసిస్ ఉత్పత్తి కావడం. సో కొత్తగా గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఎవరు? కిడ్నీస్. దేని నుంచి? ఫ్రమ్ ద అమైనో యాసిడ్ గ్లూటామిన్ అనమాట. దే కెన్ దెన్ రిలీజ్ గ్లూకోజ్ ఇన్ టు ద బ్లడ్ టు హెల్ప్ మెయింటైన్ ఎ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్. ఇక్కడ గ్లూకోజ్ అనేది అమైనో యాసిడ్ గ్లూటామిన్ నుంచి ఉత్పత్తి చేయడం వల్ల ఏమైంది, అది బ్లడ్లోకి రిలీజ్ చేసేసి బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ని నార్మల్గా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంది, బీపీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడం. ఎట్లా చేస్తుందంటే ఈ కిడ్నీ ఏం చేస్తుంది, గివ్స్ ఏ కెమికల్ కాల్డ్ యాజ్ రెనిన్. ఏదది? రెనిన్. ఏం చేస్తుంది అది? ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ ద యాంజియోటెన్సినోజన్. దేనిపైన పనిచేస్తుంది? గోయింగ్ టు యాక్ట్ ఆన్ ద యాంజియోటెన్సినోజన్. అదేం చేస్తుంది? ఇట్స్ గోయింగ్ టు బికమ్ యాంజియోటెన్సిన్ 1. అదేం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ ద బ్లడ్ వెజల్స్ అన్నమాట. ఎట్లా? వెజల్స్ని రెగ్యులేట్ చేసి బీపీని కూడా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఎట్లా? బై క్లోజింగ్ ద క్యాపిలరీ బెడ్స్ ఆఫ్ ది ఆర్టరియోల్స్. తర్వాత ఇంకేం చేస్తుంది కిడ్నీ అంటే, ఆల్సో ఇట్స్ గోయింగ్ టు స్టిమ్యులేట్ అడ్రినల్ కార్టెక్స్. కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్ ఏమంటాం మనము? అడ్రినల్ గ్లాండ్ అంటాం, లేదా సూప్రా రినల్ గ్లాండ్ అంటాము. తెలుగులో అయితే ఏమంటాము? అధివృక గ్రంథి అంటాం. సో ఆ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి ఒక హార్మోన్ని తిప్పిస్తుంది. ఎవరు? రెనిన్. ఆ హార్మోన్ పేరు ఏం పేరు? ఆల్డోస్టిరాన్. ఓకే, కాల్డ్ యాజ్ ఆల్డోస్టిరాన్. ఏం చేస్తుంది? ఇట్స్ గోయింగ్ టు రీటైన్ సోడియం. సో యూరిన్లోంచి సోడియం అనేది కోల్పోకుండా కాపాడుతుంది అన్నమాట. ఓకే, ఇంకో పని ఏం చేస్తుంది రెనిన్ అనేది? పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి నుంచి, ముఖ్యంగా పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వాసోప్రెసిన్, హార్మోన్ కాల్డ్ యాజ్ వాసోప్రెసిన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది? బీపీ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇంకొక ఫంక్షన్ ఏంటంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్? క్యాల్సిట్రాల్, విటమిన్ D3, క్యాల్సిట్రాల్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంది? ప్రొడక్షన్ ఆఫ్ సమ్ హార్మోన్స్. ఏవేవి అంటే, ఫస్ట్ వన్ ఎరిథ్రోపాయిటిన్, హార్మోన్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోపాయిటిన్. ఇంకొకటి క్యాల్సిట్రాన్. సో ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుంది? ఇట్ ఇస్ ఏ గ్లైకోప్రోటీన్ అనమాట. ఏం చేస్తుంది? ఇట్స్ గోయింగ్ టు యాక్ట్ అపాన్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారోల పైన పనిచేసి ఏం చేస్తుంది? ఇట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ. తర్వాత స్టిమ్యులస్ సచ్ యాజ్ బ్లీడింగ్ ఆర్ మూవింగ్ టు హై ఆల్టిట్యూడ్స్. ఎప్పుడైతే మనము ఎక్కువ ఎత్తులోకి వెళ్ళినామో అప్పుడు ఏమవుతుంది? మనకు తగ్గిపోతుంది అన్నమాట ఆక్సిజన్ సప్లై. అప్పుడు ఆర్బీసీ ఉత్పత్తి ఎక్కువయ్యి ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ బ్లడ్లో ఎక్కువ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హీమోపాయిటిన్ అనమాట, లేదా ఎరిథ్రోపాయిటిన్. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ద కిడ్నీస్. నౌ వేర్ ఆర్ ద కిడ్నీస్ లొకేటెడ్? మన బాడీలో కిడ్నీస్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ బిలో డయాఫ్రమ్. కింద మనం అనుకున్నాం కదా, అబ్డామిన్లో 9 క్వాడ్రంట్స్ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ది క్వాడ్రంట్ ఏది అంటే లంబార్ రీజన్ అంటాం. లెఫ్ట్ లంబార్ రీజియన్ అండ్ రైట్ లంబార్ రీజియన్ అనమాట. సో లంబార్ రీజియన్లో వీ హ్యావ్ ద లొకేషన్ ఆఫ్ ద కిడ్నీస్. ఎక్కడ? ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలమ్. ఎక్స్టెండ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ 12th thoracic vertebra to 3rd lumbar vertebra. సో దాని యొక్క లెవెల్ ఎక్కడ నుంచి ఉంటుందంటే 12th thoracic vertebra నుంచి మొదలుకొని 3rd lumbar vertebra దాకా మనకు కిడ్నీస్ యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. రైట్ కిడ్నీ ఈజ్ యూజువల్లీ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్. యూ కెన్ సీ హియర్, ఇది లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. సో రైట్ కిడ్నీకి పైన ఏముంది? వీ హ్యావ్ లివర్. సో లివర్ వల్ల ఏమైంది? రైట్ కిడ్నీ ఈజ్ లిటిల్ బిట్ లోవర్ కంపేర్ టు ద లెఫ్ట్ కిడ్నీ అనమాట.
దాని పొడవు ఎంత దాదాపు 11 సెంటీమీటర్స్ లాంగ్, 6 సెంటీమీటర్స్ వైడ్ అండ్ 3 సెంటీమీటర్స్ థిక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్ వెయిట్స్ అబౌట్ 150 grams ఇన్ ద వెయిట్ అనమాట. ఇది కిడ్నీ యొక్క లొకేషన్ అండ్ వెయిట్. సో కెన్ సీ ద గ్రాస్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బయటి కవరింగ్ ఏమంటాము, ఇక్కడ బయటి కవరింగ్ ఉంది కదా నల్లది, దీన్ని ఏమంటాం మనము రీనల్ క్యాప్సూల్ ఆర్ ఫైబ్రస్ క్యాప్సూల్. దీన్ని ఏమంటాం పొరను ఫైబ్రస్ క్యాప్సూల్ ఆర్ రీనల్ క్యాప్సూల్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంది కార్టెక్స్, రెడిష్ బ్రౌన్ లేయర్. రెండోది ఏంది ఇదంతా కార్టెక్స్ అంటాం, కాల్డ్ యాజ్ కార్టెక్స్ ఏరియా. ఫస్ట్ వన్ పైది ఫైబ్రస్ క్యాప్సూల్ ఆర్ రినల్ క్యాప్సూల్, నెక్స్ట్ వన్ ఇది కాల్డ్ యాజ్ కార్టెక్స్ అనమాట. లాస్ట్ వన్ ఏంది మెడుల్లా అంటాం. ఇన్నర్మోస్ట్ లేయర్ కన్సిస్టింగ్ ఆఫ్ పేల్ కోనికల్ షేప్డ్ స్ట్రయేషన్స్ కాల్డ్ యాజ్ పిరమిడ్స్. సో ఈ ప్రాంతాన్ని ఏమంటాం, లోన్ ప్రాంతాన్ని ఏమంటాం మనము మెడుల్లా అంటాం. దీనిలో మనకి ఏమన్నా వీ హ్యావ్ కోనికల్ షేప్ కాల్డ్ యాజ్ పిరమిడ్స్. ఓకే, సో గ్రాస్లీ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. మెయిన్లీ ఇక్కడ ఏముంటుందంటే కిడ్నీ ఈజ్ ఎ బీన్ షేప్డ్ ఆర్గాన్. బీన్ షేప్ ఆర్గాన్లో ఉంటుంది. దాని పై పొరను ఏమంటాం మనము ఫైబ్రస్ క్యాప్సూల్, నెక్స్ట్ వచ్చేది ఏంది కార్టెక్స్, నెక్స్ట్ వచ్చేది మెడుల్లా. ఓకే, సో ఈ కిడ్నీలోకి రక్తనాళాలు ఎంటర్ అవుతున్నాయి. వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్స్. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఎంటర్ అయ్యేటువంటి ఈ ప్లేస్ని ఏమంటాం మనము హైలం అంటాం. ఏమంటాము హైలం. ఓకే, సో ఈ మెడుల్లాలో కోన్ ఆకారం ఉన్నటువంటి వాటిని ఏమంటాం మనము పిరమిడ్స్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ పిరమిడ్స్. పిరమిడ్స్లోంచి ఒక ఓపెనింగ్ వస్తుంది, వీటిని ఏమంటాం మనము, ఈ ఓపెనింగ్స్ని ఏమంటాము క్యాలిక్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ క్యాలిక్స్. ఎలా ఉంటాయి అవి, చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. చిన్న వాటిని ఏమంటాం మనము మైనర్ క్యాలిక్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మైనర్ క్యాలిక్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మైనర్ క్యాలిక్స్ అన్నమాట. సో వెన్ ద మైనర్ క్యాలిక్స్ జాయిన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మేజర్ calyx. So all the minor calyxes join to become major calyx. This is also a minor calyx, this is also a minor calyx అన్నమాట. సో వీటిని ఏమంటాం మనము క్యాలిక్స్ అంటాం. సో ఇవన్నీ జాయిన్ అయ్యే ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనము రీనల్ పెల్విస్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రీనల్ పెల్విస్. ఇట్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ డౌన్వర్డ్స్. దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ డౌన్వర్డ్స్ టు ఫార్మ్ యురేటర్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యురేటర్. ఇట్లా మనకు గ్రాస్లీ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ. సో బాగా గమనించండి, ఇక్కడ దీస్ ఆర్ పిరమిడ్స్. పిరమిడ్స్లోంచి నెక్స్ట్ వచ్చేది ఏంది క్యాలిక్స్. చిన్న ఉన్నాయి కాబట్టి మనం మైనర్ క్యాలిక్స్ అన్నాము. ఇవి జాయిన్ అయితే దీన్ని ఏమంటాం మనము మేజర్ క్యాలిక్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కలిస్తే దీన్ని ఏమంటాం మనము రీనల్ పెల్విస్ అంటాం. సో ఇఫ్ యు సీ ద స్ట్రక్చర్ ఆఫ్ వన్ మెడుల్లా, ఒక మెడుల్లా ఉన్నటువంటి ఈ ఉన్నాయి కదా కోన్ షేప్డ్ పిరమిడ్స్, వాటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది మనకు ఇలా ఉంటుంది అన్నమాట. వన్ పిరమిడ్, దాంట్లో మనకి ఏముంటాయి, మెయిన్లీ వి హ్యావ్ హియర్ కలెక్టింగ్ డక్ట్. దీన్ని ఏమంటాం మనము కలెక్టింగ్ డక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుంది, యూరిన్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది, ఇది యూరిన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా యూరిన్ ఎంటర్స్ ఇంటూ ద క్యాలిక్స్ అండ్ ఇంటూ ద యురేటర్. ఓకే, సో ఈ డక్ట్స్ అయితే ఉన్నాయో ఏవి కలెక్టింగ్ డక్ట్స్. దీస్ ఆర్ ద కలెక్టింగ్ డక్ట్స్. ఏం చేసేవి, దే కలెక్ట్ ద యూరిన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద యూరిన్ ఫ్రమ్ ద నెఫ్రాన్స్. దీన్ని ఏమంటాం మనము నెఫ్రాన్స్. నెఫ్రాన్స్లోంచి యూరిన్ కలెక్ట్ చేసుకొని ఎక్కడ దాకా పోతుంది అది, దే కట్ ఇన్ టు ద కలెక్టింగ్ డక్ట్. అక్కడ నుంచి ఏమవుతుంది అది, ఇట్స్ ఎంటరింగ్ టు ద క్యాలిక్స్ ఇన్ టు ద యురేటర్ అన్నమాట. ఇది గ్రాస్ anatomy of the kidney. Tomorrow we'll see about the nephron, the functional and structural
యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే.